విజయ్ కుమార్ గంట. దాదాపు మధుమేహ వ్యాధి ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిపోయింది. వాస్తవానికి ఈ వ్యాధి ఎక్కువగా భారతదేశంలోనే ఉంటుంది. ఆహారపు అలవాట్లలో వల్ల కానీ దేని వల్ల కానీ. చరకుడు ఒకనొక సందర్భంలో మానవ మూత్ర విసర్జన ప్రాంతాల్లో చీమలు ఎక్కువగా ఉండటం వల్ల పరిశోధన చేసి దాంట్లో చక్కెర శాతం ఎక్కువ ఉంది అనేది కనుక్కొని శారీరక వ్యాయామం వల్ల ఇది పోతుందని చెప్పి సూచించారు. చాలామంది అప్పటి నుంచి శారీరక వ్యాయామం చేయటం, వ్యవసాయ పనుల్లో కాన్సన్ట్రేట్ చేయటం, ఇతరత్ర చేసుకుంటూ వచ్చారు. అయితే మధుమేహానికి సంబంధించి మనకు కొన్ని ఆహారపు అలవాట్లు నిర్దేశిస్తారు. వరి తినకూడదంటారు. హాయిగా అన్నం తినొచ్చు, కాకపోతే క్వాంటిటీ తగ్గించుకొని ఒకసారి తినేది 2-3 సార్లు తినాలి, అది మంచిదే. అలాగే మన శరీరానికి ఎంత ఆహారాన్ని ఇస్తామో మనం మొదటి నుంచి అంత ఆహారాన్ని అందించాలి. అంటే ఆహారాన్ని అందించాలి కదా అంటే ఊబకాయం వచ్చేసే విధంగా ఆయాసం వచ్చేలా కాకుండా శరీరానికి ఏ ఆహారాన్ని అందిస్తామో ఆ ఆహారాన్ని అందించాలి. అది వరైనా కూడా సరిపోయినంత వరకు అందించాలి. షుగర్ పెంచేటటువంటి అంశాలకు సంబంధించి కొంచెం దూరంగా ఉండాలి. అట్లాగే పంచదార వస్తువులు కూడా క్వాంటిటీ తగ్గించుకోవటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. చాలామంది నువ్వు అన్నం మానేసి గోధుమ రొట్టెలు తిను, సజ్జ రొట్టెలు తిను, లేకపోతే రాగి సంకట ఇలా చెప్తుంటారు. ఆయా ప్రాంతాల వారీగా వాళ్ళు శరీరానికి సరిపోయినట్టుగా వాటిని వాడతారు. కానీ నిజానికి రైస్లో కన్నా గోధుమలు, మొక్కజొన్న, సజ్జల్లో ఎక్కువగా కూడా గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉంటుంది. మరి అయితే ఎందుకు అవి షుగర్ పేషెంట్లు తీసుకుంటారంటే వరి అన్నం ఏంటంటే తొందరగా కరిగిపోయి షుగరుని తయారు చేసేస్తుంది. ఇవి చెయ్యవు, ఎందుకంటే ఇవి అరుగుదల కొంచెం కష్టంగా ఉంటుంది. వీటికి తప్పనిసరి వ్యాయామం అవసరం. వ్యాయామం లేకపోవటం వల్ల అవి కొద్దిగా తయారవుతాయి. కానీ నిజానికి షుగర్ని అదుపులో ఉంచుతాయి. గ్లూకోజ్ కంట్రోల్ని అదుపులో ఉంచడం అంటే పూర్తిగా తగ్గించేవి, కొంచెం విడుదల చేయడం వల్ల షుగర్ అదుపులో ఉంది అనిపిస్తుంది తప్ప లిమిట్ మించి ఏది తిన్నా కూడా ఇబ్బందే. చక్కగా అన్నం తినండి, కానీ తపాల వారీగా తినండి. అట్లాగే ఈ మనకు అందుబాటులో లేని పంటల కోసం వెంపర్లాడకండి. అది మనకు అందుబాటులో ఉన్న ఆహారమే తీసుకోండి.